సో 60 డేస్ పైథాన్ సిరీస్లో ఇవాళ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద గివెన్ లిస్ట్ వితౌట్ యూజింగ్ ద సార్ట్ అండ్ స్లైసింగ్ ఎలా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ 10, 23 అండ్ 50, 90 అని తీసుకున్నాను. సో నేనేం చేస్తానంటే సింపుల్గా ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ ఏ అని రాస్తాను. ఓకేనా? ఫర్ ఐ ఇన్ ఏ. ఇప్పుడు ఏం జరిగిద్ది నార్మల్గా నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పినట్టు ఐ అనేది 10 అనే వాల్యూని కలెక్ట్ చేసుకొని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకవేళ ఒకవేళ ఈ వాల్యూ గనక గ్రేటర్ దెన్ ఫస్ట్ అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ అనే ఒక వేరియబుల్లో 0 పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి ఐ ఎవరిని పిక్ చేసుకుంది? ఐ 10ని పిక్ చేసుకొని లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినప్పుడు ఐ అంటే ఎంత? 10 గ్రేటర్ దెన్ ఫస్ట్ అంటే ఎంత? 0. ఆఫ్ కోర్స్ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్తే లోపల ఏం జరుగుతుంది? నేను ఆ ఫస్ట్ అనే ఒక వేరియబుల్కి సింపుల్గా ఐ ఇస్తున్నాను. అంటే ఐలో ఉన్నది 10 ఎవరికి ఇస్తున్నాను? సింపుల్గా నేను ఫస్ట్ అనే ఒక వేరియబుల్కి ఇచ్చాను. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఫస్ట్లో ఇంతకుముందు 0 ఉంది, ఇప్పుడు ఎవరు ఉన్నారు? 10 ఉన్నారు. నెక్స్ట్ ఇటరేషన్లో మీరు ఇక్కడ తీసుకోండి 10, 20, 3, 50, 90. ఓకే. నెక్స్ట్ ఇటరేషన్లో చూడండి. నెక్స్ట్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది? ఐ అనే ఒక వేరియబుల్ 20ని పిక్ చేసుకొని లోపలికి వచ్చింది. లోపలికి వస్తే 20 గ్రేటర్ దెన్ ఫస్ట్ అంటే ఎంత? 10. 20 గ్రేటర్ దెన్ 10 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్తే 20 అనే వాల్యూ నేను ఎవరికి ఇస్తున్నాను? ఫస్ట్కి ఇస్తున్నాను. అంటే ఫస్ట్లో ఎవరు వచ్చారు? ఇప్పుడు 20 వచ్చింది. నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఎవరిని పిక్ చేసుకుంటుంది? 3. ఇక్కడ చెక్ చేసుకోండి, ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏముంది మనకి? ఐ అంటే ఎంత? 3. ఐ అంటే ఎంత? 3. 3 గ్రేటర్ దెన్ ఫస్ట్ అంటే ఎంత? ఆల్మోస్ట్ 20. 3 గ్రేటర్ దెన్ 20 నో. కండిషన్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఎవరిని పిక్ చేసుకుంటుంది? 50. 50 పిక్ చేసుకొని లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఐ అంటే ఎంత? 50. 50 గ్రేటర్ దెన్ 20 కండిషన్ ట్రూ. లోపలికి వెళ్తే 50 అనే వాల్యూ ఎవరికి ఇస్తున్నాను? నేను ఫస్ట్కి ఇస్తున్నాను. అంటే ఇండైరెక్ట్గా ఫస్ట్లో ఎవరు ఉన్నట్టు? 50 ఉన్నట్టు. నెక్స్ట్ ఐ 90ని పిక్ చేసుకుంటుంది. 90 గ్రేటర్ దెన్ 50 లోపలికి వెళ్తుంది. 90 ఐఎమ్ గివింగ్ టు ఫస్ట్ అంటే ఫస్ట్లో ఎవరు ఉన్నట్టు? 90 ఉన్నట్టు. అంటే మీరు చూస్తే ఫస్ట్ అనే వేరియబుల్లో స్టార్టింగ్ మనకు ఎవరున్నారు? 0 ఉంది. సో ఫస్ట్ అనే వేరియబుల్లో స్టార్టింగ్ 0 ఉంది. కానీ ఫర్ లూప్ రాసిన తర్వాత ఒకవేళ కరెంట్ వాల్యూ కనుక గ్రేటర్ దెన్ ఫస్ట్ వాల్యూ కనుక అయితే ఆ ఫస్ట్కి నేను కరెంట్ ఐ వాల్యూ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు మీరు ఫస్ట్ని ప్రింట్ చేయండి, మీకు ఇండైరెక్ట్గా ఎవరు ఉంటారు? హై వాల్యూ ఉండడం జరుగుతుంది. సో ఇలా ఒక లిస్ట్లో సార్ట్ లేకుండా లేకపోతే స్లైసింగ్ లేకుండా హైయెస్ట్ వాల్యూ మనం కనుక్కోవచ్చు.